ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సిఐడి విచారణ వేగవంతమైంది. విచారణకు సినీ నటులు నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి హాజరయ్యారు. కీలక విషయాల్లో అధికారులు సేకరిస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సమయంలో వారు తెలుసుకున్న సమాచారం ఏంటి, ఒప్పందాలు ఎలా కుదిరాయి, ఆర్థిక లావాదేవీలు జరిగాయా వంటి ప్రశ్నలు సిఐడి అధికారులు సంధిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు సిఐడి విచారించింది. బెట్టింగ్ యాప్ కేసులకు సంబంధించి పలువురు సినీ ప్రముఖులు అయితే మాత్రం సిఐడి అధికారులు అయితే విచారిస్తున్నారు. దీనిపై అంటే ఇప్పటికే చాలా మందిని కూడా ఆ సిఐడి అధికారులు విచారిస్తున్నారు. అసలు బెట్టింగ్ యాప్లు ఏ విధంగా మీరు లావాదేవీలు జరిపారు, మరోపక్క ఏ విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారంటూ పలు ప్రశ్నలు అయితే మాత్రం ఆ సిఐడి అధికారులు స్పందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో ప్రస్తుతం సిఐడి అధికారులు విచారణ వేగవంతం చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే ఇటు పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 29 సెలబ్రిటీలపై ఇప్పటికే కేసులు నమోదైనవి. అలాగే మరొక పక్క ఇటు ఈడీ కూడా దీంట్లో ఇప్పటికే పలువురిని అయితే విచారించారు. ఆ తర్వాత దీంట్లోకి సిఐడి కూడా రంగప్రవేశం అయితే చేసింది. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంతమంది అగ్రనటులను కూడా ఇప్పటికే సిఐడి అధికారులు అయితే విచారించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, అలాగే మరొక పక్క ప్రకాష్ రాజ్, ఇలాగా అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పటికే సిఐడి అధికారులు అయితే విచారించారు. అయితే తాజాగా ఈ రోజు ఏదైతే సిఐడి విచారణకు నిధి అగర్వాల్, శ్రీముఖి, అమృత చౌదరి వీళ్ళ ముగ్గురు కూడా సిఐడి విచారణకు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా ఏదైతే వీళ్ళకి సంబంధించి అంటే కీలక విషయాలను అధికారులు అయితే సేకరిస్తున్నట్లయితే తెలుస్తుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సమయంలోని వారు ఏం తెలుసుకున్నారనే సమాచారం వంటి, అలాగే ఒప్పందాలు ఎలా కుదిరాయి, అలాగే ఆర్థిక లావాదేవీలు జరిగాయి అన్న కోణంలో ప్రస్తుతం సిఐడి అధికారులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే 29 మందిపై సినీ హీరోలు, హీరోయిన్లపై కేసులు నమోదయ్యాయి. కాబట్టి ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ లోని వాళ్ళు ఎటువంటి లావాదేవీలు చేశారు, అలాగే వాళ్ళకి అమౌంట్ ఏ విధంగా వచ్చినాయి, అలాగే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఏ విధంగా అగ్రిమెంట్లు చేసుకున్నారు, అలాగే మరొక పక్క ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఇల్లీగల్ అయినా సరే వీళ్ళు ఏ రకంగా వీటిని ప్రమోషన్స్ చేశారనే దానిపై ప్రస్తుతం సిఐడి అధికారులు విచారణ చేస్తారు. ముఖ్యంగా సిఐడి అధికారులు కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అగ్ర హీరోలు, అగ్ర నటులు అంటే ప్రకాష్ రాజ్ వంటి నటులు ఏకంగా సిఐడి విచారణకు హాజరయ్యారంటేనే ఈ కేసు ఎంత సీరియస్ గా ఉందనేది తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో వీసీ సజ్జనార్ చేసిన ఒక ట్వీట్ ద్వారా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి కేసులు నమోదయ్యాయి. కాబట్టి ప్రస్తుతం సిఐడి అధికారులు దీనిపై పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. రవి. రైట్ కుమార్. అంటే మరో పక్క సిఐడి అయితే మాత్రం కేసును వేగవంతం చేస్తుంది అనుకోవచ్చా? చాలా మంది కూడా బెట్టింగ్ యాప్లో అంటే ఇన్వెస్ట్ చేసి చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. కొంతమంది అయితే మాత్రం చాలా మంది కుటుంబాలు అయితే మాత్రం రోడ్డును పడ్డటువంటి పరిస్థితి ఉంది. దీన్ని వేగవంతం చేస్తుంది అనుకోవచ్చా కుమార్? ముఖ్యంగా సిఐడి అధికారులు మాత్రం ఎప్పుడైతే ఈ కేసులో రంగప్రవేశం చేశారో ఇమీడియట్ గా దీంట్లో నమోదైన ఎఫ్ఐఆర్లు, ఈసీఆర్లు అన్ని కూడా వెరిఫై చేసుకున్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అంటే ముఖ్యంగా యువత, అలాగే ఉద్యోగస్తులు అంటే చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మోజులో పడి వాళ్ళ ఇష్టమైన హీరోలు, అలాగే నటులు చెప్తున్న విధంగా వాళ్ళ బెట్టింగ్ యాప్స్ లోని ఇన్వెస్ట్ చేయడం, దాంట్లో అమౌంట్ పోగొట్టుకోవడం, అలాగే చాలా మంది ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చాలానైతే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని నిషేధించారు. కానీ ఆ తర్వాత కూడా వీళ్ళందరూ కూడా ప్రమోషన్స్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి లావాదేవీలు జరిగినాయి అంటే అగ్రిమెంట్స్ ఏ విధంగా జరిగినాయి అంటే ఎంత మొత్తంలోనే వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ రూపంలో సంపాదించారు అనే దానిపై సిఐడి విచారణ కొనసాగిస్తుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళు చేసే ప్రమోషన్స్ వల్ల యువత నాశనం అవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది ఈజీ మనీ కోసం ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ లో అమౌంట్స్ పెట్టడం అంటే అన్ని చోట్ల అప్పులు చేయడం, అలాగే ప్రైవేట్ లోన్ యాప్స్ నుంచి అమౌంట్స్ తీసుకోవడం, మళ్ళీ వాళ్ళ వేధింపులు తట్టుకోలేక వేలు చనిపోతుంది, ఇలా అనేక రకాలుగా జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిఐడి విచారణ వేగవంతం చేస్తుందని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ కుమార్.